నల్గొండ జిల్లా అంటే పోరాటాల కిల్లా. ఎన్నో ఉద్యమాలకు ఊపిరిపోసిన నల్గొండ రజాకార్ల నిరంకుశత్వాన్ని ఎదిరించింది. కాసిం రజ్వీ సేనలకు వణుకు పుట్టించింది. ఈ మహోద్యమ ఘట్టంలో గుండ్రాంపల్లి ధీరత్వం నేటికి అజరామరంగా నిలిచింది. తెలంగాణ స్ఫూర్తిని రగిలించిన గుండ్రాంపల్లి విముక్తి పోరాటంపై టీవీ9 స్పెషల్ రిపోర్ట్. సెప్టెంబర్ 17 విలీన దినమా, విమోచన దినోత్సవమా? ఎవరి వివేకం, ఎవరి విచక్షణ ఎలా ఉన్నా విముక్తి కోసం పోరాడిన గుండ్రాంపల్లి గుండె గోడు సెప్టెంబర్ 17 చరిత్ర పుటల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది. బండెనక బండి కట్టి రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దండు కట్టి నిజాం ఘోరి కడతామని నినదించిన నల్లగొండ ఉద్యమ స్ఫూర్తికి గుండెకాయ గుండ్రాంపల్లి. కాసిం రజ్వీ ఆధ్వర్యంలో రజాకార్ సేనలు సాగించిన అరాచకాలకు, అఘాయిత్యాలకు, మరెన్నో అమానుషాలకు నెత్తుటి సాక్ష్యం చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామం. జీవనోపాధి కోసం వర్ధమాను కోట నుంచి గుండ్రాంపల్లికి వచ్చిన మక్బూల్ కాసిం రజ్వీకి అనుచరుడిగా దౌర్జన్యాలకు తెగబడ్డాడు. మందిరాన్ని కేంద్రంగా చేసుకుని మారణహోమం సృష్టించాడు. దోపిడీలు, భూకబ్జాలు, మహిళలపై అఘాయిత్యాలు, చెప్పలేని అమానుషాలతో చెలరేగాడు. అడ్డొచ్చిన వాళ్లను అడ్డంగా నరికేశాడు. రజాకార్లకు వ్యతిరేకంగా గుండ్రాంపల్లి గ్రామస్తులు ఎర్రజెండా నీడలో ఎదురు తిరిగారు. అంతే, కాసిం రజ్వీ అండతో మక్బూల్ మారణహోమానికి తెగబడ్డాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 200 మందిని ఊచకోత కోసం మసీదు పక్కన బావిలో సమాధి చేశాడు. ఆ ఆకృత్యం ఇప్పటికీ గుండ్రాంపల్లి గుండెను పిండేస్తూనే ఉంది. ఆ నెత్తుటి జ్ఞాపకాలు ఇంకా కళ్లల్లో సుడులు తిరుగుతూనే ఉన్నాయంటున్నారు తెలంగాణ సాయుధ పోరాట యోధులు. అప్పుడు ఇంకా గుండాగిరి ఎక్కువ చేసి చాలా మంది కసి తీర్చుకుంటారు. చాలా మంది ఆడికి చేసి కథం చేసి బస్సులు దింపి ఈ యువకులను అనుమానం వచ్చిన వాళ్ళ తీసి చంపి ఒక బాయిలేసి అని దౌర్జన్యం పెచ్చు పెరిగిపోతుంది. ఇంకా అప్పుడు అక్కడ కోదండ రామరెడ్డి దళం వచ్చి దాడి చేసింది. అందరు మట్టు పెట్టి కథం చేసిండు. క్యాంపులు వేసిపోయింది. వీడు ఫరారు అయ్యిండు. వాడు దాడి చేసిండు. సైతములు అనేవాడు రజాకారులు 200 మంది పెట్టుకొని అక్కడ ఇల్లు దాడి కాగానే ఇల్లు అండబెట్టిండు. మసీదులో పెద్ద ఉద్యమం లేపిండు. చుట్టుముట్టు పోయి ఆలయాన్ని పట్టుకొచ్చి ఖరాబు చేసిండు. ఈ తవ్వపోయి జీవాలు పోతుంటే అడ్డగొర కోసుకొని వాళ్ళని చంపేసి నీ బొందల ఆడు చేసిన కథ అది. రజాకారుల గడబడు నల్లగొండ జిల్లాలో పేరేళ్ళింది. ఎంతమంది చంపిండు అప్పుడు? 20-25 మందిని చంపిండు. ఇలా ఈ ఎక్కడెక్కడనో చంపేసి వచ్చేది. రజాకార్లను ఎదురొడ్డిన అమరుల త్యాగాలు గుండ్రాంపల్లి గుండెల్లో ఇంకా సజీవంగానే ఉన్నాయి. వారిని స్మరిస్తూ 1993లో స్మారక స్తూపం నిర్మించుకున్నారు గ్రామస్తులు. అయితే 9వ నెంబర్ హైవే విస్తరణలో ఆ స్తూపాన్ని తొలగించారు. స్తూపం లేదు కానీ అలనాటి రూపం తమ మదిలో ఇంకా సజీవంగానే ఉందంటున్నారు గ్రామస్తులు. ఇక్కడ స్తూపం ఏమైంది? ఇక్కడ స్తూపం మొట్టమొదలు ఓ యాక్సిడెంట్ అయ్యింది, అది పోయింది. ఇప్పుడు ఆడ కట్టాలని తీస్తున్నాం. ఏ పార్టీలో ఆ పార్టీగా మేమైతే ఎర్రజెండాకి ఉన్నాం, సిపిఐ. అప్పుడు ఒకటే కమ్యూనిటీ పుట్టింది. నిరంకుశత్వాన్ని ఎదిరించే స్ఫూర్తి నింపిన గుండ్రాంపల్లి విముక్తి పోరాటానికి తెలంగాణ జాతి లాల్ సలాం పలుకుతోంది. వీర తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రముఖమైనది గుండ్రాంపల్లి. నిజాం లైసెన్స్డ్ కిల్లర్ కాసిం రజ్వీ అనుచరుడు మక్బూల్ ఈ ప్రాంతంలో 250కి పైగా మందిని హతమార్చి ఇక్కడ వ్యవసాయ బావిలో పూడ్చివేశాడు.
నాటి రజాకార్ల దురాఘాతాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఇక్కడి గ్రామస్తులు నేటికి రెడ్ జెండాని ఆశ్రయిస్తున్నారంటే వీరి విప్లవ స్ఫూర్తిని అర్థం చేసుకోవచ్చు. గుండ్రాంపల్లి నుంచి కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9, నల్గొండ.